వద్ద ఉద్రిక్తత పరిస్థితి. బుగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు, వైసీపీ పార్టీ ఆఫీస్, గోశాలను ఏర్పాటు చేసుకున్న పెద్దిరెడ్డి. బుగ్గమఠం భూములను సర్వే చేస్తున్న అధికారులు. డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్, రెవెన్యూ అధికారుల సర్వే. ఏప్రిల్ 11వ తేదీ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ, బుగ్గమఠం అధికారుల నోటీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4గురికి నోటీసులు. శ్రీనగర్ కాలనీ నుంచి రాయల్ నగర్ వరకు మొత్తం 14 ఎకరాల 49 సెంట్ల స్థలంలో బుగ్గమఠం అధికారుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ అధికారులు ఈ సర్వే చేపట్టారు. పార్టీ వాళ్ళు కొంతమంది వస్తున్నారు. మేము ఇంటి పైన ఆ వైసీపీ వాళ్ళు మేము ఇంటి నా రైలు కొంచెం ఇచ్చి పట్టండి మామూలుగా అంటే స్వతంత్ర నలుగురులో నేను నువ్వు వెళ్ళిపోయావు. कहाँ वापस सर मैं आप इच्छे
ఇస్తాం ఎండోమెంట్ కమిషన్ వాళ్ళు ఇస్తారు. ఆ మ్యాప్లు ఎత్తుకో. మీడియా మిత్రులు కూడా చూపిస్తున్నాను. 3rd April మీ ఆయంత్రం వచ్చి మీరు నోటీస్ ఇచ్చి పొద్దున మేము సర్వే చేస్తుంటే మేము ఇదే విధంగా సీకాం కాలేజ్ మనుషులు మాట్లాడకూడదు సార్. సరే మీరు అబ్జెక్షన్ ఇస్తారు. డేగా మునిరత్నము యశోదమ్మ వీళ్ళ ముగ్గురికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలుగురికి తారీఖున విచారం రావాలని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోటీసులు చేశారు. కానీ ఆయన వైపు నుంచి ఎవరు నోటీసులు తీసుకోలేదు. మిగిలిన డేగా మునిరత్నం కావచ్చు, లేకపోతే పట్ట వెంకటరాయలు కావచ్చు, యశోదమ్మ వీరందరూ నోటీసులు తీసుకున్నారు. నోటీసులు తీసుకునే నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఆక్రమణలు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము పోతున్నాం సార్. ఆల్రెడీ ఉంది సార్, 9 మందికి ఆల్రెడీ వాళ్ళని అక్కడే స్టాప్ చేశారు కదా అని. ఓకే చెప్పగరు బుగ్గమఠంకు సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి అర్బన్ మండలంలో. వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం. వాళ్ళు భూములు చూపించేదానికి వచ్చాము. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో. బుగ్గమఠంకు సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మొత్తం వచ్చి 14 ఎకరాల 49 సెంట్లు ఉంది. మా భూమి బుగ్గమఠంకి సంబంధించింది. అది దానికి సంబంధించిన భూమి అనే మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు. సర్వే నెంబర్ ఏమన్నా సార్? సర్వే నెంబర్ వచ్చి 314 1 315 1 261 2 314 3A 261లో 1 314 2 ఇవన్నీ కలిసి 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠంకి సంబంధించిన ఆస్తి ఇది. దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ అర్బన్ వారికి ఇస్తే అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ సర్వేయరు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మేము, తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము. సర్వే స్టార్ట్ చేస్తున్నాం. మేము ఇంతవరకు సర్వే బిగిన్ చేయలేము. మేము కొత్తగా వచ్చాము. మాది ఇక్కడ కాదు, చూసేదానికి వస్తున్నాం, చూపిస్తాము. మఠం ఏదైనా అన్యాక్రాంతమైందని మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకైతే ఏమీ లేదు. నమస్కారం అండి. మేము పట్టెం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్. మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము ముగ్గమఠం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో మీరు చూస్తే 3rd April యాక్చువల్గా 24th నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటలకి పైన వచ్చి మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి, సర్వ్ చేశారు. మేము అడిగాం ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు, 24th నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి. బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు. మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని, ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు, 24th మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము, లేకపోతే మాకు చేతులారా ఇవ్వడము, లేదు కాల్ చేసి చెప్పడము,
అది కాకుండా మాకు ఏం చెప్పారు, మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వరకు ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది. మేము వర్క్లో ఉండి 3rd ఏప్రిల్న మీరు చూడొచ్చు, 3rd ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు. 3rd ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది. మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు? అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో? ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు, మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దాని తలంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. 15th 4 ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ 3 నోటీసెస్ ఇచ్చాం. మాకు క్లియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చెయ్యండి, మేము వస్తాము, మేము గవర్నమెంట్కి అగెనెస్ట్ కాదు, మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది, రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం క్లియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలనే ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళ దగ్గర వచ్చి నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు. చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు, వాళ్ళు మాకు అసలు తెలియదు. రెండోది, మీరు ఈ జీవోని మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. 1992లోనే మనకి జీవో నెంబర్ 425 కింద మనకి సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట. సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. 17,55,000 రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట. వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది. 1993లో మనకి జీవో కాపీ కూడా అంది. ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు, మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు, మా ఎండోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి, అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి. మేము 9 మంది ఓనర్స్, 5 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, 4 మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది. మేము 2015 నుంచి రిట్ పిటిషన్స్ అన్నీ కూడా వేసుకుంటూ వచ్చాము. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. 35 ఏళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను, మీడియా మిత్రులు చూడొచ్చు, డేట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇల్లీగల్గా ప్రతిరోజు అంటే మా నాన్నమ్మ గారు చనిపోవడం జరిగింది అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల, మేము కోర్టుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, మాకు ఇంటర్నల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్రీ డే బై డే మీరు చూడొచ్చు ఇంత ఇల్లాజికల్గా ప్రతి డేటు వేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు తెలియకుండానే పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది, కావాలని చేశారు. ఇది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు అయితే సర్వే మాకు ప్రాపర్గా, మేము అగెనెస్ట్ కాదు, మేము ఏ ఎంఆర్ఓ కానీ ఏ బుగ్గమఠం వాళ్ళకి కానీ ఎండోమెంట్ కమిషనర్ కానీ అగెనెస్ట్ అయితే కాదు. కంపల్సరీ మాకు లీగల్గా ఒక ప్రాపర్ నోటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా వచ్చి కోఆపరేట్ చేస్తాము. ఇది మా రిక్వెస్ట్. మళ్ళీ కూడా మేము అడుగుతున్నాం, మేము అడ్వకేట్ ద్వారా కూడా మేము లెటర్ ఇచ్చాం, అయినా కూడా దానికి రిప్లై ఇవ్వకుండా కనీసం మాకు నోటీసులు కూడా సర్వ్ చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వ్ చేశారు. మేము లాయర్ తరపున ఒక లెటర్ ఇచ్చాము, మేము డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నాము. ఎప్పుడైతే 93లో జీవో వచ్చిందో ఆ రోజు డబ్బు కాకుండా ఈ రోజు వాల్యూ